నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈశాన్య భారతం కేంద్రంగా భారీ కుట్రలు మొదలైనవి. అగ్రరాజ్యం అమెరికా సహా ఆసియా దేశం డ్రాగన్ కూడా ఈ కుట్రలకు తెరలేపుతున్నట్టు అర్థమవుతుంది. ఈ కుట్రలకు బంగ్లాదేశ్ను పావుగా వాడుకుంటున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో భారత్ తీవ్రమైన ఘర్షణను ఎదుర్కొంటున్న సమయంలోనే కుకీ ల్యాండ్ డిమాండ్ను ముందుకు తీసుకురావడం ద్వారా భారత్ను ఇరుకున పెట్టొచ్చనేది అగ్రరాజ్యాల భావన. ఈశాన్య రాష్ట్రాలతో భారత్కు ఉన్న బంధాన్ని తెగదింపులు చేస్తే వ్యూహాత్మకంగా భారత్ను ఏకాకిని చేయాలని చూస్తున్నాయి అమెరికా అండ్ చైనా. గతేడాది ఆగస్టు నుంచి కుకీ ల్యాండ్ డిమాండ్తో ప్రదర్శనలు, ఆందోళనలు మొదలైనవి. మణిపూర్లో ప్రత్యేక కుకీ ల్యాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కుకీ జో తెగల ప్రజలు గతేడాది ఆగస్టు 31న నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. చురాచంద్పూర్, కాంగ్పోక్ని, తొంగ్నోపాల్ జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుదుచ్చేరి తరహాలో శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, నాగాలాండ్, అస్సోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అలాగే పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్లో కుకీ ప్రజలు ఒక జాతి సమూహంగా ఉన్నారు. పలు చోట్ల గిరిజనులపై కొనసాగుతున్న హింసాకాండ ఫలితంగా వీరు ప్రత్యేక కుకీ ల్యాండ్ను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం లేదా పుదుచ్చేరి తరహాలో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కుకీ ల్యాండ్ డిమాండ్ ఈనాటిది కాదు. సుమారు 77 ఏళ్లుగా మణిపూర్ కేంద్రంగా కుకీ ల్యాండ్ డిమాండ్ ముందుకు వస్తూనే ఉంది. నిజానికి ఇది పైకి ఉప ప్రాంతీయ డిమాండ్లా కనిపించినా నిశితంగా పరిశీలిస్తే అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేయడమే కాదు, భారతదేశ సమగ్రతను ప్రశ్నార్థకం చేసే డిమాండ్ అని మనకు అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కుకీ ల్యాండ్ డిమాండ్ మరోసారి తెర మీదకి వస్తున్నది. అమెరికా, చైనాలు ఈ డిమాండ్కు మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కూడా. పర్వత ప్రాంతాల్లో నివసించే కుకీలకి, లోయల్లో జీవించే మైతీలకి ఈ మధ్యకాలంలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నది. డజన్ల సంఖ్యలో కుకీ మైతీలు మృతి చెందారు. ఈ ఘర్షణలు తరచూ పెచ్చరిల్లడం, తాత్కాలిక శాంతి నెలకొనడం జరుగుతూనే ఉన్నది. ఈ మధ్యకాలంలో చాప కింద నీరులా కుకీ ల్యాండ్ డిమాండ్ ముందుకొస్తుంది. మళ్ళీ దేశ భద్రతకు ముప్పుగా మారిన కుకీ ల్యాండ్ డిమాండ్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కుకీ ల్యాండ్ లేదా కుకీ జో ల్యాండ్ అనే డిమాండ్కు పునాదులు 1946-47లోనే ఉన్నాయి. మణిపూర్ పర్వతాల్లో విస్తరించిన కుకీలు మత మార్పిడికి గురైన క్రైస్తవులు. ఈశాన్య రాష్ట్రాలన్నీ క్రైస్తవ మిషనరీల ప్రభావం కారణంగా తెగ సాంప్రదాయాలకు స్వస్తి పలికి బాప్టిజం స్వీకరించినాయి. కుకీ ల్యాండ్ అనేది నిజంగానే ఏర్పడితే అదో క్రైస్తవ రాష్ట్రంగా ఉండే అవకాశం ఉండదు. అందుకే అమెరికా కుకీ ల్యాండ్ డిమాండ్కు మద్దతు పలుకుతున్నది. కేవలం మత ప్రాతిపదికన మాత్రమే అమెరికా దన్నుగా నిలవడం లేదు. ఇతరేతర ప్రయోజనాలు, భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మక భూభాగాన్ని కైవసం చేసుకోవచ్చనే దురాక్రమణ తత్వం కారణంగా కూడా కుకీ జో డిమాండ్కు అగ్రరాజ్యం మద్దతిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావం, కుకీ మైతీల మధ్య ఘర్షణల నేపథ్యంలో కుకీలు మరోసారి కుకీ ల్యాండ్ కావాలంటూ కేంద్రాన్ని కోరిర్రు. మొత్తం మణిపూర్ విస్తీర్ణం 22,000 చదరపు కిలోమీటర్లు అయితే సుమారు 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కుకీ ల్యాండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మొత్తంగా 5 దశల్లో కుకీ ల్యాండ్ డిమాండ్ను పరిశీలించాలి. 1947 నుంచి 1987 వరకు తొలి దశ అనుకుంటే, 1960 నుంచి 1965 వరకు రెండో దశగా భావించాలి. 1988 నుంచి 2008 వరకు మూడో దశ, 2008 నుంచి 2023 వరకు నాలుగో దశ, 2008 నుంచి 2023 వరకు నాలుగో దశ, 2024 తర్వాత ఐదో దశగా విభజన చేస్తే కుకీ ల్యాండ్ డిమాండ్ స్వభావాన్ని అంచనా వేయడం మరింత సులభమవుతుంది. తొలి 4 దశలను మంద్రస్థాయి దశలుగా అర్థం చేసుకుంటే 2023 తర్వాత అది గుణాత్మకంగా మారిపోయింది. చైనా, అమెరికాల రంగ ప్రవేశం తర్వాత కుకీ ల్యాండ్ డిమాండ్ స్వభావంలోనే మార్పు వచ్చింది. ఒకవైపు మయన్మార్, మరోవైపు బంగ్లాదేశ్లలో కుకీ ల్యాండ్ డిమాండ్పై అగ్రరాజ్యం అమెరికా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు నరుపుతూనే అవకాశం ఉన్న చోట అగ్గి రాజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కుకీ మైతీల మధ్య విభజనకు కేవలం తెగల మధ్య వివాదం మాత్రమే కాదు, ఈ విభజన ప్రాతిపదికన కుకీ ల్యాండ్ డిమాండ్ను ముందుకు తేవడమే అసలు ఉద్దేశమని అర్థమవుతున్నది. కుకీ మైతీల మధ్య వివాదం తారాస్థాయికి చేరిన దశలో బంగ్లాదేశ్ కేంద్రంగా కుకీ జో ఆర్మీ యూనిఫామ్లు కూడా ఆగ మేఘాలపై తయారైనాయి. ఆయుధ సేకరణ జరిగిపోయింది. మయన్మార్ సరిహద్దుల నుంచి చైనా ఆయుధాలు ఈశాన్య భారతంలోకి వచ్చి పడ్డాయి. స్టార్ లింక్ సేవలు కూడా మొదలైనాయి. భారత భద్రతా బలగాలు స్టార్ లింక్ ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నప్పుడు కుకీ ల్యాండ్ కుట్ర మూలాలు క్రమంగా బయటపడడం మొదలైంది. భారత్లోని కుకీలు మణిపూర్, మయన్మార్ సరిహద్దులోని జో తెగలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు తీవ్రమైనాయి. జో తెగలకు ప్రత్యేక ప్రాంతం ఉండాలనే కుట్రకు మూలం బ్రిటిష్ వలస పాలకులు.
కుకీ ల్యాండ్ కోసం కుకీ నేషనల్ ఆర్మీ సాయుధ పోరాటం మొదలుపెట్టేందుకు అగ్రరాజ్యాల నుంచి అన్ని రకాల సహాయం అందింది. మయన్మార్లో తయారైన అక్రమ ఆయుధాలు మణిపూర్ సరిహద్దుల మీదుగా ఈశాన్యంలోకి చేరినాయి. అమెరికా చైనాలకు కుకీజో ల్యాండ్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. మయన్మార్లోని చైనా అనుకూల మిలిటరీ జుంటాను అస్థిరపరిచేందుకు అరకాన్ ఆర్మీకి అమెరికా ఆయుధాలు సరఫరా చేసేందుకు కుకీ ల్యాండ్ భౌగోళికంగా ఉపయోగపడుతున్నది. బంగాళాఖాతంలో అండమాన్కు సమీపంలో మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు వీలు కూడా కలుగుతున్నది. నిర్దిష్టంగా చెప్పాలంటే బంగ్లాదేశ్కు దక్షిణ కొనలో ఉన్న క్లాక్స్ బజార్కు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సెయింట్ మార్టిన్స్ ద్వీపం. బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో సుమారు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఉన్నది. దీనికోసమే అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తున్నది. దీవిని ఇచ్చేందుకు అంగీకరించని కారణంగానే బంగ్లాదేశ్లో అస్థిరతను సృష్టించి షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడానికి అమెరికా కారణమైంది. కుకీ ల్యాండ్ ఏర్పడితే సెయింట్ మార్టిన్స్ నుంచి మణిపూర్లోని పోర్టుకు మార్గం సుగమం అవుతుందని, మణిపూర్ నుంచి మయన్మార్కు ఆయుధ రవాణా చేయవచ్చనేది అగ్రరాజ్యం ప్రణాళిక. ఉపఖండ విభజన తర్వాత సెయింట్ మార్టిన్స్ దీవి తూర్పు పాకిస్తాన్లో భాగమైంది. బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత భౌగోళికంగా ఆ దేశంలో కలిసింది. 1974లో ఈ దీవిపై బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మయన్మార్ ఒప్పందం చేసుకున్నది. ఈ ప్రాంతంలో సముద్ర సరిహద్దులు గుర్తింపు అనిశ్చితిలో ఉన్నాయి. దీన్నే అమెరికా అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నది కూడా. భారత్కు అత్యంత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన అండమాన్ దీవుల సమీపంలోకి చైనా పరికరాలను చేరవేస్తున్నది. ఈ దీవులకు సమీపంలోని మయన్మార్కు చెందిన కోకో దీవుల్లోకి సైనిక పరికరాలను చైనా తరలిస్తుందని భారత నిఘా వర్గాలు గుర్తించినాయి కూడా. కోకా దీవులను లైజనింగ్ పోస్ట్గా చైనా వాడుకుంటుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవైపు అమెరికా, మరోవైపు చైనా ఎవరికి వారు ఈశాన్య భారతంలో కుకీ ల్యాండ్ చిచ్చు రేపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో భారత్ తీవ్రమైన దౌత్య యుద్ధంలో ఉన్న సమయంలో ఈ తరహా డిమాండ్ ముందుకు రావడంలో వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఈ ప్రమాదాన్ని భారత ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. అండ్ స్టిల్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే గుదేరబా. మన రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మీరు అందరూ చూసే ఉంటారు, చాలామంది ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు. మన రిఫ్లెక్షన్ ప్రోలో రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అయ్యి సంవత్సరం అవుతుంది. మనకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా వస్తలేదు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మీరు ₹1 పంపుర్రి, నేను ₹100 అవుట్పుట్ చూపిస్తాను అని చెప్పేసి. అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మన ఆఫ్టర్ డిమానిటైజేషన్ కూడా యూట్యూబ్ నుంచి మనకు ₹1 రాకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో చేసినామో మీరు అందరు చూస్తున్నారు. అండ్ మీ అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా హిట్ అయింది. అండ్ ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఫేస్బుక్లో కూడా లక్షల మంది చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం యూట్యూబ్లో మన కొత్త ఛానల్లో పెడుతున్నాం రిఫ్లెక్షన్ ప్రో. సో కొంత వ్యూయర్షిప్ తక్కువగా ఉంది, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వట్లేదు. సో మీరందరూ కూడా దాన్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి పంపే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మనం ఇచ్చాము. అండ్ మీ సహాయ సహకారాలు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ మనకి మేము చేస్తున్నటువంటి వర్క్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్.